హైదరాబాద్ ఎంజీబీఎస్ వద్ద పండుగ రద్దీ నెలకొంది. తాజా సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూలకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న నుంచే ప్రారంభమైన ఈ రద్దీ ఈరోజు మరింత పెరిగింది. ఈరోజు రేపు వారాంతం కావడం, తర్వాత సంక్రాంతి పండుగ ఉండడంతో అటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ లేదంటే నగర ప్రజలు కానీ వీళ్ళందరూ కూడా ఆంధ్రాకు తెలంగాణలోని వాళ్ళ సొంతూలకు బయలుదేరి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఎంజీబీఎస్, అటు జేబీఎస్, అట్లాగే ఇటు ఎల్బీ నగర్, మియాపూర్ పరిసర అటు కూకట్పల్లి ప్రాంతాల్లో ప్రైవేట్ ట్రావెల్స్తో పాటు గవర్నమెంట్ బస్సులకు సంబంధించిన వాటిలలో కూడా ఎక్కువగా రద్దీ కొనసాగుతోంది. అయితే ఇప్పుడు తెలంగాణలో చూసినట్టయితే కనుక కోదాడ, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ వైపు ఎక్కువగా ఇక్కడ నుంచి జనాలు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ఆంధ్రాకు సంబంధించి ఎల్బీ నగర్ నుంచి కూడా విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ అట్లాగే రెండు గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా ఎక్కువ మొత్తంలో జనాలు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు. అదే వీటికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ పోలీసులు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ వచ్చే వాళ్ళకు కూడా ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా బస్సుల సంఖ్యను ఎప్పటికప్పుడు పెంచుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇక్కడికి వచ్చేటువంటి ఫ్లోను బట్టి వెహికల్స్ వాహనాల్ని అరేంజ్ చేస్తామని చెప్పి ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. అట్లాగే అటు ఔటర్ రింగ్ రోడ్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్, అట్లాగే అటు పంతంగి టోల్ గేట్ వరకు కూడా వాహనాలు రాకపోకలు నెమ్మదిగా సాగుతూనే ఉన్నాయి. పంతంగి టోల్ గేట్ వద్ద ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, అట్లాగే ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి నిన్ననే రాచకొండ సిపి సుధీర్ కుమార్ కూడా ఫాస్ట్ ట్రాక్ కార్లను రీఛార్జ్ చేసుకొని రావాలని చెప్పి దానివల్ల కొంత సమయం ఆదా అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా ఆయన ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే ఇటు పోలీసులు కూడా ఎప్పటికప్పుడు కట్టుదిట్టంగా చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులతో అనుసంధానం చేసుకొని వాళ్ళకి సంబంధించి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా, వాళ్ళు అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా చూస్తున్నారు. అయితే ఇక్కడ మనతో పాటు ఇక్కడ చూసినట్టయితే కనుక జనాలు మాత్రం రద్దీగా ఎక్కువగా ఇటు నల్గొండ, సూర్యాపేట వెళ్లే వైపు ఉన్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. బ్రదర్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? సూర్యాపేటకి వెళ్తున్నాం, కానీ చాలా బస్సులు అని తక్కువ ఉన్నాయి, ఫుల్ రష్ ఉంది, ఎట్లా వెళ్ళాలో తెలియట్లేదు. ఎంత ఉండే టికెట్ ఫేర్ ఎంత ఉండే ఇదివరకు, ఇప్పుడు ఎట్లా ఉంది? సూపర్ లగ్జరీ అయితే 270 ఉంది, మరి ఇప్పుడు ఎంత అంటారో తెలియదు, చూడాలి, ఎక్కితే తెలుస్తుంది. ఓకే బ్రదర్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? కొల్లాపూర్ నగరకల్ జిల్లాకి వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు అంటే మీకు ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, అట్లే బస్ ఫేర్ ఎట్లా ఉంది? బస్సు క్రౌడ్ ఎక్కువ ఉందండి, వెళ్ళాలి కూడా పోలేకపోతున్నాం, కొంచెం చూసి వెళ్ళాలని అనుకుంటున్నాం. ఫేర్ ఎట్లా ఉంది? బస్ టికెట్ ఎంత ఇదివరకు ఎంత ఉండే, ఇప్పుడు పండుగ సందర్భంగా పెంచారు? 250లో ఉండే, ఇప్పుడు 300 లాగా అని అంటున్నారు. మరి చూడాలి మరి ఎంత అని అనుకుంటున్నాం. సో ఇవి మొత్తంగా ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి, ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న అటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారో, ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా, ఇది సంక్రాంతి సమయం కాబట్టి ఇటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా చూడాలని చెప్పి ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా కూడా అట్లా అదనంగా డబ్బులు వసూలు చేస్తే కనుక వాళ్ళకి సంబంధించి లైసెన్స్ రద్దు చేయడము, ఇటువంటి విషయాలపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ మేరకే ఈరోజు ఉదయం ఔటర్ రింగ్ రోడ్ వద్ద దాదాపుగా ఒక ట్రావెల్స్కి సంబంధించి దాదాపుగా 10 బస్సులను కూడా సీజ్ చేసినట్టు ఆర్టీఏ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి 188 దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి 188 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టుగా కూడా అటు రైల్వే కూడా ప్రకటించింది. అట్లా ఇటు బస్సులకు సంబంధించి కూడా 6432 బస్సులను ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ ఎక్కువగా అదనపుగా నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ఆంధ్రాకు సంబంధించి కూడా విజయవాడ నుంచి ఎక్కువ మొత్తంలో ఇక్కడికి బస్సులు సర్వీసులు వచ్చి ఇక్కడ నుంచి వాళ్ళని తీసుకెళ్లేందుకు, అక్కడ నుంచి ఖాళీగా వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఇది ఇక్కడ ప్రయాణికులకు సంబంధించినటువంటి రద్దీపై తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.